మినాక్సిడిల్ అనేది ఒక టాబ్లెట్ రూపంలో ఇంతకు ముందు బీపీ కోసమని మనం వాడేవాళ్ళం. ఒక 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితము బీపీ కోసం అనేది ఇస్తే బీపీ తగ్గిపోయేదన్నమాట. సో ఆ విధంగా చేయటంతో ఏమవుతుందంటే బట్టతలలు ఉన్న వాళ్ళకి వెంట్రుకలు అనేటివి రావటం మంచిగా మొదలైందనమాట. సో ఓకే, ఇది మినాక్సిడిల్ అనేది మీకు ఆ విధంగా హెల్ప్ అవుతుందని తెలుసుకొని మినాక్సిడిల్ని లోషన్ రూపంలో తలపైన పెట్టడం మొదలెట్టారనమాట. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే జుట్టు కుదుర్ల దగ్గర ఉన్న బ్లడ్ వెసల్స్ని డైలేట్ చేసి న్యూట్రిషనల్ సప్లైని ఎక్కువ పంపిస్తూ ఉంటుంది. దానివల్ల వెంట్రుకలు అనేటివి స్ట్రెంత్గా పెరుగుతూ ఉంటుంది. సో మినాక్సిడిల్ అనే దానికోసమని మనకి ఏ విధంగా అయితే మనకి బెనిఫిట్ అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం. అయితే ఈ బ్లడ్ వెజల్స్ డైలేట్ అవ్వటంతో మనకి న్యూట్రిషన్తో పాటు ఇతరత్రకి కూడా మంచి బెనిఫిట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. మనకి స్కాల్ప్ కూడా హెల్తీగా అవుతూ ఉంటుంది మినాక్సిడిల్ తోటి. కానీ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఆపేస్తే మనకి వెంట్రుకలు ఊడిపోతాయి కదా అని చాలామంది ఇవాళ డిస్కషన్ చేసుకున్నారు కదండి నా కామెంట్స్లో. అలా చాలామందికి అపోహలు ఉంటాయి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మినాక్సిడిల్ పర్పస్ ఏంటంటే ఏ రోజైతే వాడతామో ఆ రోజుకి అది పోస్ట్పోన్ అవుతుంది. అంటే బాల్డ్నెస్ అనే దానికి మనం పోస్ట్పోన్ చేయడానికని మినాక్సిడిల్ బాగా హెల్ప్ చేస్తాయి. అంటే కొన్ని నెలల పాటు మనం యూస్ చేస్తుంటే వెంట్రుకల్ని మంచిగా లావుగా చేస్తుందండి. అంటే బాల్డ్నెస్ని పోస్ట్పోన్ చేస్తాం కానీ బాల్డ్నెస్ని క్యూర్ చేయడానికని ప్రపంచంలో ఏ మందులు పనిచేయవు.